మానవ సంబంధాల్లో కలహాలు లేకుండా ఉండడం అసాధ్యం. మీ స్నేహితులు, కుటుంబస్తుల మధ్య కూడా శాంతి సమాధానాలను కొనసాగించడం కష్టమే. మరి ముఖ్యంగా ఎప్పుడూ మనల్ని అణిచివేయడానికి చూస్తూ ఉండే మన శత్రువులు ఉన్నప్పుడు అది ఇంకా కష్టమవుతుంది. అవును, మానవ చరిత్రలో ఏ కాలంలోనైనా ఎక్కడైనా ఇది వాస్తవమే. మనుషులు ఎక్కడ ఉంటారో అక్కడ కలహం, హింస ఉంటాయి. యేసు జీవించిన కాలంలో, అంటే రోమా సైన్యం ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకుని ఉన్న సమయంలో కూడా ఇలాగే ఉంది. కాబట్టి అలాంటి కలహాల మధ్యలో కూడా తన శిష్యులు అత్యంత క్లిష్టమైన సంబంధాలను సరిచేసే పాత్రను పోషించి శాంతి సమాధానాన్ని నెలకొల్పడానికి తన బోధల్లో ఒక విప్లవాత్మక దర్శనాన్ని ఇచ్చాడు. యేసు మానవ సంబంధాల్లో జ్ఞానం అనేది ప్రాచీన ఇశ్రాయేలుకు ఇవ్వబడిన నిబంధన చట్టాల్లో దొరుకుతుందని నమ్మిన ఒక ఇశ్రాయేలీయుడు. కాబట్టి తన బోధల్లో యేసు ఆ చట్టాల్లో ఒక దానిని పేర్కొని దానిలో దాగున్న జ్ఞానాన్ని వెలికితీశాడు. యేసు ఏమన్నాడంటే, నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇశ్రాయేలులో ప్రమాణం అంటే దేనినైనా చేస్తాను అని మీరు దేవునిపై ఒట్టు పెట్టి చేసే ఒక వాగ్దానం. అదెలా అంటే, నువ్వు నా దగ్గర కొంత డబ్బు తీసుకుని దానిని తిరిగి తీర్చేస్తానని దేవుని పేరిట ఒట్టు పెట్టుకున్నట్టు. అవును, నువ్వు నన్ను నమ్మవచ్చు, ఎందుకంటే ఇశ్రాయేలు చట్టాల ప్రకారం నా ప్రమాణాన్ని తప్పక నెరవేర్చాలని దేవుని తీర్మానం. కాబట్టి ప్రమాణాలు వివాదాలను తప్పించే ఒక గొప్ప మార్గం. నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ ఆ ప్రమాణాలను కూడా ప్రజలు వక్రీకరించి వాటిని తమకు అనుకూలంగా వాడుకోవచ్చు. ఉదాహరణకి, నేను దేవాలయం పేరు మీద ఒట్టు పెట్టుకుని నీకు తిరిగి ఇస్తానని చెబితే ఎలా ఉంటుంది? అంటే అది ఒక ఒప్పందం కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం మీరు దాన్ని నెరవేర్చాలి. అయితే నేను ఒట్టు పెట్టింది దేవుని పేరట కాదు, ఆయన దేవాలయం పేరట మాత్రమే కదా. కాబట్టి నేను వాస్తవానికి నా ప్రమాణానికి బద్ధుణ్ణి కాదు. అంటే నేను మిమ్మల్ని నమ్మేలా మోసపుచ్చారన్నమాట. సరిగ్గా అదే. కాబట్టి యేసు వాటినన్నిటినీ పక్కన పెట్టి వారితో దేవుని పేరట అయినా ఆయన చేసిన ఈ లోకంలోని దేనిపైనైనా సరే అసలు ప్రమాణాలు చేయకండి అని చెప్పాడు. ఎవరితోనూ ఎప్పుడూ ప్రమాణం చేయకూడదా? అది కాదు. ఆయన ఉద్దేశం ఏమంటే, మీరు ప్రమాణం చేసేటప్పుడు ప్రజల్ని మోసగించడానికి దేవుని పేరును వాడుకోవద్దు అని. అవును, మీ అవును అనే మాట అవునుగా, కాదు అనే మాట కాదుగా ఉండాలి అని యేసు చెప్పాడు. ఒక సమాధానకర్తగా ఉండాలంటే మనలో నమ్మకత్వం, నిజాయితీల పట్ల ఒక సంపూర్ణమైన నిబద్ధత అవసరం. ఇదంతా నేను ఎవరితోనైనా కలహం ప్రారంభించినప్పుడు పనిచేస్తుంది. మరి వేరొకరు నాతో కలహం మొదలెడితే ఏం చేయాలి? మనం చూడబోయే తరువాతి అంశం దాని గురించే. కంటికి కన్ను, పంటికి పన్ను అని తోరాలో చెప్పిన ఒక సూత్రాన్ని యేసు పేర్కొన్నాడు. ఈ వాక్యం ప్రతీకార చట్టంగా ప్రసిద్ధి చెందింది. అవును, నువ్వు నాకు హాని చేస్తే నేను నీకు హాని చేస్తాను. ఇలాంటి వైఖరి ప్రతీకారానికి ఒక లైసెన్సుగా మారి పరిస్థితి మన చేయి దాటిపోతుంది. అవును, నిజానికి జరిగిన నష్టానికి నీవు కోరే ప్రాయశ్చిత్తపు మొత్తాన్ని పరిమితం చేయడానికి ఈ చట్టం రూపొందించబడింది. అది జరిగిన నష్టానికి సమానంగా ఉండాలి గాని ఏమాత్రం అధికం కాకూడదు. ఓహో, అంటే ఈ చట్టం మనల్ని గాయపరిచిన వారిని తిరిగి గాయపరచాలనే కోరిక యొక్క తీవ్రతను తగ్గించడం ద్వారా శాంతిని నెలకొల్పుతుందన్నమాట. యేసు తన శిష్యులతో ఒక దుష్టుడైన వ్యక్తికి అసలు ఎదురుహాని ఏమీ కలిగించవద్దు అని చెప్పడం ద్వారా ఈ చట్టం వెనుక దాగున్న జ్ఞానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాడు. అసలు ప్రతీకారం ఏమీ చేయకుండా ఉండాలా? అవును, ఎదుటి వ్యక్తితో సమానం కావడం కంటే సమాధానం కలిగి ఉండాలని కోరే వ్యక్తులుగా మారండి. కానీ దుష్టుల్ని విడిచిపెట్టడం సమాధానాన్ని తీసుకురాదు కదా. నువ్వు ఏమీ చేయకుండా ఊరికే చూస్తూ ఉండలేవు. ఆగాగు, నిన్నేమీ చేయవద్దని యేసు చెప్పలేదు. బదులుగా ఆయన హింసకు తావులేని సాహసోపేతమైన సృజనాత్మకమైన స్పందన దుష్టత్వంపై చూపాలని వారికి బోధించాడు. అది శాంతికి ద్వారం తెరుస్తుంది. అదెలా ఉంటుందో? తన కాలానికి చెందిన 3 ఉదాహరణలు యేసు ఇచ్చాడు. మొదటిగా ఆయన, ఎవరైనా నీ కుడి చెంపపై కొడితే నువ్వు నీ ఎడమ చెంప కూడా తిప్పు అని చెప్పాడు. ప్రాచీన కాలపు రోమా ప్రపంచంలో ఒకని కుడిచేతి వెనక భాగంతో వేరొకని కుడి చెంపపై కొడితే అది ఎదుటివానిపై ఆధిపత్యాన్ని సాధించినట్టు, తద్వారా అతనిని అవమానపరిచినట్టు. అయితే యేసు ఎదురు తిరగవద్దు అంటున్నాడు. బదులుగా నిటారుగా నిలబడి నీ ఎడమవైపు చెంప కూడా తిప్పు. ఇది మీ మీద దాడి చేసే వ్యక్తి తెరచిన కుడిచేతితో కొట్టేలా చేస్తుంది.
దాని అర్థం వారు నిన్ను సరిసమానమైన వ్యక్తిగా కొట్టినట్టు. అంటే అది వారు నిన్ను ఒక సాటి మానవునిగా పరిగణించేలా చేస్తుంది. అవును, దానికి మీరు వెల చెల్లించాల్సి వచ్చినా సరే. తరువాత యేసు ఎవరైనా నీమీద వ్యాజ్యమాడి నీ అంగీని లాక్కుంటే వానికి నీ పై చొక్కాయి కూడా ఇచ్చేయి అన్నాడు. ప్రాచీన ఇశ్రాయేలులో ఒక బేదవాడి అంగీని లాక్కోవడం ధర్మశాస్త్రానికి వ్యతిరేకం. ఎందుకంటే రాత్రిపూట వెచ్చదనం కోసం అతడు కప్పుకునే దుప్పటి కూడా అదే. నిజంగా ఎవరి క్షేమాన్ని పట్టించుకోని వ్యక్తి ఆ విధంగా ఎదుటివాని అంగీని లాక్కోవడానికి మార్గం వెతుకుతాడు. అవును, కాబట్టి యేసు దానికి ఒక సృజనాత్మకమైన పరిష్కారం చూపాడు. అతనికి నీ అంగీతో పాటు నీ చొక్కాయి కూడా ఇచ్చేయి. అలా ఎందుకు చేయడం? అది మనకి మరీ ఇబ్బంది కదా. అయితే యేసు ఇక్కడ రెచ్చగొట్టే ధోరణి చూపుతున్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే తమ ఖరీదైన దాతృత్వం ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని చూసి చుట్టూ ఉన్నవారు విభ్రాంతి చెందుతారు. మూడో ఉదాహరణ ఏమిటంటే ఎవరైనా మిమ్మల్ని తమతో 1 మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే అతనితో 2 మైళ్ళు నడిచి వెళ్ళు. యేసుకాలంలో ఒక రోమా సైనికుడు ఏ పౌరుణ్ణి అయినా 1 మైలు దూరం వరకు తమ సామానులు మోయమని బలవంతం చేయవచ్చు. ఇదెంతో అవమానం, ప్రమాదకరం కూడా. అప్పుడు యేసు చెప్పిందేమంటే ఆ సామాను 1 మైలు కాక 2 మైళ్ళు మోయండి. మొదటి మైలు వరకు అతడు నిన్ను ఒక మోతలు మోసే జంతువులాగా చూస్తాడు. నువ్వు ఆ 2వ మైలు కూడా వెళ్లడం ద్వారా నువ్వు సాటి మానవుడివి అని ధృవపరచి అతన్ని నీ స్నేహితుడుగా చూస్తున్నట్టు కనబరుస్తావు. ఆగండాగండి, మనల్ని అణిచివేసే శత్రువుని స్నేహితుడుగా చూడడమా? అవును, అది పిచ్చితనంగా అనిపించవచ్చు. కాని సాహసోపేతమైన దాతృత్వం ఈ లోకపు ఆధిపత్యపు క్రీడల్ని నిర్వీర్యం చేసి మన శత్రువుల్ని కూడా మిత్రులుగా చేస్తుంది అని యేసు చెబుతున్నాడు. ఇది యేసు ప్రస్తావించిన 4వ నియమానికి మనల్ని నడిపిస్తుంది. మీరు మీ పొరుగువాణ్ణి ప్రేమించి మీ శత్రువుని ద్వేషించండి అని మీరు విన్నారు. నీ పొరుగువాడిని ప్రేమించు అన్నది బైబిల్లోని ఒక ప్రాచీన నియమం. ఆ నియమానికి చాలా మంది ఇశ్రాయేలీయులు నీ శత్రువుని ద్వేషించు అనే మాటలు కలిపారు. యేసు దీనిని ఖండిస్తూ తన శిష్యులతో మీ శత్రువుల్ని ప్రేమించండి, మీకు అన్యాయం చేసేవారి కోసం ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు. ఇది మరీ విడ్డూరంగా ఉంది కదూ. నా శత్రువుతో శాంతి సమాధానం సరే, కాని వాళ్లని ప్రేమించడమా? అవును, ప్రతి ఒక్క మానవునికి అంతిమంగా ఒక విలువ ఉన్నదని గుర్తించి వారితో వ్యవహరించినప్పుడే నిజమైన శాంతి సాధ్యపడుతుందని యేసు భావించాడు. దాని అర్థం మన శత్రువు కూడా మనతోబాటు దేవుని స్వరూపం కలిగి ఉన్నాడని గ్రహించడం. అయితే నన్ను ద్వేషించే వ్యక్తిని నేనెలా ప్రేమించగలను? అసలు నన్ను ప్రేమించే వారిని ప్రేమించడమే కష్టమైపోతుంటే. మన స్నేహితులు, కుటుంబస్తుల పట్ల ప్రేమ కలిగి ఉండడం మంచిదే. కాని యేసుకు అది ప్రారంభం మాత్రమే. ఆ ప్రేమని మన సుఖవలయాల బయట కూడా చూపించాలని ఆయన తన అనుచరుల్ని సవాలు చేస్తున్నాడు. దానికి దేవుని నిర్హేతుకమైన ఉదారమైన ప్రేమను ఒక ఆదర్శంగా చూపుతున్నాడు. దేవుడు దుష్టుల మీద, మంచివారి మీద సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు అని యేసు చెప్పాడు. ఇతరుల్ని తమతో కలుపుకొని మన సమాజాల్లో ప్రతి స్థాయిలో విచ్ఛిన్నమైన సంబంధాలను సరిచేయడానికి కృషి చేసే సమాధానకర్తలుగా మారమన్నదే ఆయన పిలుపు. అది నిజంగా అసలు సిసలు జీవన మార్గం. అవును, యేసు దానిని పరిపూర్ణం కావడం అని పిలిచాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, కాబట్టి మీరు పరిపూర్ణులుగా ఉండండి అని ఆయన చెప్పాడు. దేవుని దాతృత్వాన్ని అనుసరించి మన స్నేహితులకు మరియు మన శత్రువులకు కూడా దాన్ని చూపించాలని దాని అర్థం. ఎందుకంటే యేసు దృష్టిలో నిజమైన శాంతికి ఉన్న ఒకే ఒక మార్గం సృజనాత్మక ప్రేమ మాత్రమే. యేసు బోధలలో అత్యంత క్లిష్టమైన సంబంధాల్లో ఇతరుల పట్ల ఏ విధంగా మంచిని జరిగించాలి అనేదాన్ని మనం ముగించాం. తరువాత మతపరమైన వేషధారణ గురించి, అది మనం దేవుణ్ణి గణపరచడానికి చేసే గొప్ప ప్రయత్నాలను సైతం ఏ విధంగా నాశనం చేస్తుందో యేసు వివరించబోతున్నాడు.